జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే అంతకుముందు ఆయన అక్కడ ధర్మపురిలో 2.5 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మాతా శిశు కేంద్రాన్ని సందర్శించారు. 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కూడా స్టాఫ్ను కేటాయించలేదు. అలాగే ఆ భవనాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించదు. దీంతో ఆయన అక్కడ నిరసనకు దిగారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి వైద్యం అందకుండా పోతుంది, తక్షణమే దాన్ని ప్రారంభించాలంటూ ఆయన అక్కడ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్లతో కలిపి అక్కడ నిరసనకు దిగారు. అయితే వారం 10 రోజుల్లో ప్రారంభించిన పక్షంలో తామంతా కూడా మరొకసారి ధర్మపురి వాసులతో కలిసి అక్కడే పెద్ద ఎత్తున నిరసన దీక్షకు దిగుతామని కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పులేశ్వర్ చెప్పారు. మరి అన్ని రకాలుగా భవనము పూర్తయిపోయినప్పటికీ 2.5 సంవత్సరాలుగా ప్రారంభించకపోవడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. మరొక వార్త, ధర్మపురి క్షేత్రంతో పాటు ఇటు కోరుట్ల అలాగే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా అనేక దేవాలయాలు ఇవాళ భక్తులతో కిటకిటలాడాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా అందరూ కూడా దైవ దర్శనం చేసుకున్నారు. అయితే ధర్మపురిలో భారీగా భక్తులు రావడంతో ప్రత్యేకించి ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే భారీగా రావడంతో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూనే వచ్చినటువంటి భక్తులంతా కూడా కోనేటిలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత దర్శనం చేసుకోవడం జరిగింది. మొత్తంగా భారీగా భక్తులు తరలి రావడంతో ఏర్పాట్లయితే చేశారు. ఇక విద్యుత్ కాపర్ వైర్ల చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ధర్మపురి, రాయపట్నం ఇలా అనేక ప్రాంతాల్లో, ధర్మపురి, జైనా, కమ్మునూరు ఇలా అనేక ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డ నిందితులు దాదాపు లక్షల విలువ చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్ను అలాగే అందులోని ఆయిల్ను చోరీ చేశారు. తాజాగా సారంగపూర్ మండలంలోని ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా చోరీ చేశారు. అందులో దాదాపు దాని విలువ 8 లక్షల వరకు ఉంటుందంటూ అధికారులు ఇప్పటికే సారంగపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేశారు. మొత్తంగా దొంగలు ఇళ్లలోనే కాదు, ఇటు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అలాగే వ్యవసాయ బావులను కూడా దోచుకుంటూ అందులోని కాపర్ వైర్ను ఎత్తుకెళ్ళి దాన్ని సొమ్ము చేసుకుంటున్నట్టు ఈ సందర్భం. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.